పని చేయండి, ఎవడే పని చేయాలో ఆ పని చేయనియండి. ఆ పని కాకుండా ఇంకో పని చేసే ప్రయత్నం చేయవద్దని కోరుతా ఉన్నాం. రైతులకు కష్టం రాబోతా ఉంది. మీరు చెప్పబోయే ఈ సెమీ లాక్డౌన్లో, సెమీ కర్ఫ్యూల్లోనో వాళ్ళ పంట, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవితం పల్లెటూర్లలో ఏం చేయబోతా ఉన్నారు మీరు? రెక్కాడితే కానీ డొక్కాడి అనేక వేలాది, లక్షలాది, కోట్లాది మంది కార్మికులు, వాళ్ళని ఏం చేయబోతా ఉన్నారు? వ్యాక్సిన్లు లేవు. టెస్టులు జరిగితే ఒక 2-3 గంటల్లో ఫలితాలు రావాల్సిన టెస్టులు ఒక్కొక్కసారి 2 వారాలు తీసుకుందనే వార్త కూడా వింటా ఉన్నాం. శవాలు పూడ్చడానికో కాల్చడానికో సీరియల్ నంబర్ ఇచ్చిన దుర్మార్గమైన కాలంలో ఆ పరిపాలనలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించమని కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ లాంటి వాడిని చూసి నేర్చుకున్నదంటే ఏమీ ఉండదు. కేవలం నరేంద్ర మోడీ వలన, బీజేపీ వలన, ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానం వల్లనే ఈ విధమైన కష్టం వచ్చింది. వ్యాక్సిన్ కూడా లేని కాలానికి కారణం ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానాలు. దాన్ని చూపిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు అనుసరిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇవన్నిటిని కూడా మంచిగా చెప్తే మీకు మీరు అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. బెదిరిస్తే లాభం లేదు. ఆకలేసిన వాడికి నీ బెదిరింపులేం పనిచేయవు. నీ 3 మాస్కులు ఏమయ్యాయి? ఆ 3 మాస్కులు కూడా స్కామే అంటా ఉన్నారు. జనాలు ఇచ్చినంత ఇచ్చిపోయారని చెప్తా ఉన్నారు. 50 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినామని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. 5 కోట్ల మందికి ఇలా వ్యాక్సిన్ వేయాలి. దాదాపు 4.5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలి. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ప్రభుత్వాధినేతగా ఆలోచించి, అది ఉద్యోగంలాగా కాదు, రాజకీయ నాయకత్వం ముందుకు రావాల్సిన కాలం ఇది. అందరినీ మాస్కులు వేసుకోమని చెప్పాలి, మీరే మాస్కులు వేసుకోరు. అందరినీ చేతులు కడుక్కోమని చెప్పాలా? ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్తో మాట్లాడని చెప్పాలా? ఇంకా అవసరమైతే ప్రభుత్వమే బండ్లు వేసుకుని పోయి వైద్యం చేసి బతికించి పంపించాలా? 50 ఇండ్లకు కాపలా పెట్టారు కదా విద్యా వాలంటీర్లు. ఎవరన్నా మీరు కాపలా పెట్టి మీ ఎన్నికల్లో ఉపయోగపడడం కాదు, ప్రజలకు అవసరమైనప్పుడు ఎందుకు వాడుకోరు? వ్యాక్సిన్ తెప్పించండి, వ్యాక్సిన్ కొనుక్కోండి. మీ చేత కాకపోతే అన్ని రాజకీయ పార్టీలకు కలిపి బాధ్యత ఇవ్వండి. 20 రోజుల లోపల వ్యాక్సిన్ పూర్తి చేస్తాం ఈ రాష్ట్రంలో. పిఎస్సీలు ఉన్నాయి, ఏఎన్ఎంలు ఉన్నారు, హెల్త్ వర్కర్లు ఉన్నారు, ఆయాలున్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. వారితో మీరు పెట్టిన 50 ఇండ్లకు వీళ్ళ కాపలాదారులు ఉన్నారు, వాలంటీర్లుగా చెప్పని పిల్లకాయలు. ఇది అన్ని డిపార్ట్మెంట్ని వాడండి. ఎందుకు పూర్తి కాదు? ఏం పోలియో లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్మూలించలేదా? కలరా వస్తే నిర్మూలించలేదా? మనసు లోపల ప్రజల పట్ల ప్రేమ ఉండాలి కానీ వాళ్ళు వేసే ఓటు పట్ల కారణం సంగతి గుర్తుగా పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ లాంటి అసమర్థమైన ప్రధాని, అహంకారం తప్ప ఇంకేమీ కనపడని మనిషి, అతన్ని కంట్రోల్ చేసే ఆర్ఎస్ఎస్, ఇది వాళ్ళ ఆర్థిక విధానం. ఇది వాళ్ళ మనువాద చట్రంలో సామాన్య మనుషులకి స్థానం ఉండదు. 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి పీఎం కేర్ ఫండ్ లో వేలాది కోట్ల రూపాయలు ఉంటే అవన్నీ ఏమయ్యాయో చెప్పడానికి కూడా దొరకని ప్రధానమంత్రి, ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేసి టప్పట్లు లైట్లు వెలిగించమని చెప్పే ఈ ప్రధానమంత్రి. డిమాండ్ చేస్తా ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరికి కూడా న్యాయ పథకం కింద 7,500 నిత్యావసర వస్తువులు, వైద్యాన్ని ప్రభుత్వమే భరించాలి. సిగ్గుపోతా ఉంది దేశంలో, సిగ్గుపోతా ఉంది ప్రపంచంలో. ప్రాణాలు మహాకారాలు వినిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీగా
బాధ్యత నుంచి వెనక్కి పోదలుచుకోలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రంలో కోవిడ్ కంట్రోల్ సెంటర్ని స్టార్ట్ చేయిస్తా ఉన్నాం. సమన్వయపరచడానికి ఎవరిని అడగాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఒక రెమ్డెసివిర్ ఇంజక్షన్ 30-40 వేలు బ్లాక్ లో పోతా ఉందంటే తలకాయ మొహం ఎక్కడ పెట్టుకుంటారో మీరు చెప్పాలా? 1 లక్ష ఎక్కడికి పోతాయో చెప్పుకోవాలా మీరు. ఒక అంబులెన్స్ తెచ్చుకోలేకపోతా ఉన్నాం. సమీప భవిష్యత్తులోనే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆక్సిజన్ తెచ్చిపెట్టలేం కానీ కనీసం అవసరం వస్తే తెచ్చి హాస్పిటల్ వేయడం కోసం ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని మెయింటైన్ చేసేందుకోసం 1 or 2 days లోనే. ఎందుకంటే కష్టం కూడా ఉంది బయట, డ్రైవర్లు కూడా. దాని చివరికి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని డ్రైవర్లుగా వాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆక్సిజన్, ప్లాస్మా, మిగతా అంశాలను కూడా సమన్వయపరచడం కోసం కంట్రోల్ బోర్డు పనిచేస్తుంది. దాంతో మనకు అవసరమైన మా శక్తి మేరకు దానికి ఉపయోగపడే సహాయపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ఎస్ఏ విద్యార్థులు, యూత్ కాంగ్రెస్ విద్యార్థులు అంతా కలిపి అన్ని మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఒకటి ప్రభుత్వానికి సప్లిమెంట్గా పనికొస్తాయి ఇవన్నీ. కానీ ప్రభుత్వం పని చేయాలి, రాజకీయ నాయకత్వం ముందుకు రావాలి. రాజకీయ నాయకత్వం ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. 2 పీపీ కిట్లు వేసుకోండి మంత్రులారా, ఎమ్మెల్యేలారా. ముఖ్యమంత్రి గారు 3 వేసుకోమని చెప్తా ఉన్నా. 4-5 గ్లౌలు వేసుకోండి. లేకుంటే ఈ గాలే పీల్చొద్దు, ఆక్సిజన్ ట్యాంక్ పెట్టుకొని పోండి, మేము బాధపడం. కానీ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన కాలంలో ధైర్యం కోల్పోయి ప్రజలు చచ్చిపోయే కాలం చూస్తూ ఉన్నాం. కనుక సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించండి ప్రభుత్వం. కానీ ఇంటింటికి 7,500 రూపాయలు రాహుల్ గాంధీ గారు చెప్పే న్యాయ పథకం ప్రకారం ఇవ్వాల్సిందే. నిత్యావసర వస్తువులు అందించాల్సిందే. వైద్య అవసరాన్ని తీర్చాల్సిందే. ఇవన్నీ చేసి మీరు చేయమని కోరుతా ఉన్నాం. పరిపాలన అంటే ప్రజలపైన దౌర్జన్యం కాదు, ప్రజల్ని సమన్వయం చేసుకోవడం. ఆక్సిజన్ లేకపోతే కలెక్టర్లు తప్ప, ఆక్సిజన్ లేకపోతే కలెక్టర్లు తప్పు. రేపొద్దున ఏమన్నా మేలు జరిగితే అది మీ గొప్పతనమా? దేనికైనా ఉండాలి. ఇంత అవకాశవాద మాటలు మాట్లాడే వాళ్ళని ఎక్కడా చూడలేదు. కనుక మీకు ధైర్యం లేదా? ఎందుకు హెల్త్ సిస్టాన్ని మొత్తాన్ని మీరు ఎందుకు కంట్రోల్లోకి తెచ్చుకోరు? ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర కోవిడ్ ని సమీక్షించాలి. ముఖ్యమంత్రి కూర్చొని ఉత్తర్వులు ఇవ్వాలి ఫిజికల్ గా. ఎక్కడ ఆయన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి చెప్తాడు, ఆక్సిజన్ తక్కువ లేదు, అర్ధ గంటలో వస్తుంది N04, ఆ తర్వాత కావాలంటే మందులన్నీ ఫ్రీగా ఇస్తాం. ఆ పెద్ద మనిషి చూడాలి బస్సు రూమ్లోంచి బయటకు వచ్చి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వాళ్ళ కార్యదర్శులు పాతకాలం మారువేషాల్లో కన్నా బయటకు వచ్చి చూసిపోవాలా. దానికి ఇన్ని కష్టాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా కోవిడ్ కంట్రోల్ సెంటర్లు పెట్టి సహాయం చేసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాలి. పిలవండి ఒకసారి. మీకు పాలన అనుభవం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే కర్నూలు నీళ్ళల్లో మునిగిపోతే రోషయ్య గారు కూర్చొని సమీక్షించారు. 24 గంటలు 30 గంటలు కూర్చొని కదలకుండా ముసలాయన తట్టాయన ఏమైంది మీకు? కాబట్టి ఈ రోజున కోవిడ్ వల్ల జరిగే ప్రతి ఒక్క నష్టానికి కారణం మీరే. దేశానికి కారణం నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి, ఈ పార్టీనే. ఇంకోరు కారణం కానే కాదు. ఎలక్షన్ల ముందున్న రేట్ ఎంత, ఇన్ఫెక్షన్ రేట్ ఎంత, ఎలక్షన్ తర్వాత రేట్ ఎంత వద్దని చెప్పాం. కొట్టుకున్నాం మా లాంటి వాళ్ళం. వదిలిపెట్టండి, మళ్ళీ పెట్టుకోనని చెప్పాం. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలతో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఆలోచించి విజ్ఞతతో పనిచేయమని ప్రభుత్వాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజల్ని కూడా ఇటువంటి పని చేయని వాళ్ళ గురించి ఆలోచించమని నేను కోరుకుంటా ఉన్నాను.